హల్లెలూయా హల్లెలూయా. దేవా మహిమ నీకేనాయన, ఘనత నీకేనాయన, ప్రభావాలు నీకేనా ప్రభా. నేల మన నుండి నరుని తీసి వారి యొక్క నాసికాలంలో జీవవాయువు ఉండగా నరుడు జీవించు ఆత్మీయులను చదివించిన దేవుడు తండ్రి. అయ్యా నీ వట్టివారు మట్టివారు తండ్రి, యోగ్యత అర్హత లేని వాళ్ళ ప్రభా, రాసు మీద గోడు లాంటి వాళ్ళ తండ్రి, ఉదయాన్ని వికసించే సాయంత్రానికి వాడిపోయే పుష్పము లాంటి వాళ్ళు నా ప్రభా. అయ్యా గడ్డి లాంటి వాళ్ళము తండ్రి నా ప్రభా, అయ్యా నీటి మీద పొడగ లాంటి వాళ్ళము నా ప్రభా. అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు తొలగిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు ప్రభు అంటూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని తలుచుకున్నాం. ఘనమైన దేవుడికి ఘనమైన స్వాగతం పడుతుంది. ఒక మనిషికి ఇచ్చే మహిళలు కూడా దేవుడికి రక్షిస్తున్నాము. ఆయన వరకు చప్పట్లతో ఆ యొక్క కొడుతున్న ఆర్భాటముతో ప్రభుని ఆహ్వానించుకుందాం. దేవానికి స్తోత్రాలు. మా మధ్యకు దిగి వచ్చిన అయ్యా నీ ఆత్మచేత మనంతా దర్శిస్తున్నందుకు ఏ యోగ్యత ఉంది అయినా, ఏ అర్హత ఉంది అయినా, అయినప్పటికీ తండ్రి మా ఇంకా అమాయక భక్తిని సహితం సంతోషంగా స్వీకరించిన ఈ యొక్క ఆరాధన ఇంపైన సువాసనగా నీ పాదసన్ని చేర్చుకున్నందుకు మనసుగారు నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా అల్పజీవులైన తండ్రి, ఎందుకు పనికి రాని వాళ్ళు తండ్రి, ఏ జ్ఞానము లేని వాళ్ళు తండ్రి. అయ్యా నేను మాట్లాడితే వ్యర్థము నా ప్రభా, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. నీవే వచ్చి నా ప్రభా నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి నా ప్రభా నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి. ఈ వాక్కును పంపించి ప్రజలను బాగు చేసి బలపరచుకోవడం చూపించడం ఈ చిన్న ఆరాధన, చిన్న ప్రార్థన నీ పాత సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దైవజనులకు ఇప్పుడు శ్రీగారికి కూడా వందనాలమ్మా. అందరూ బాగున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మరి దేవాది దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని 2022వ సంవత్సరంలో 7వ నెల 3వ వారంలో దేవుడు మనం ప్రవేశపెట్టిన విధానానికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి. ఒక ప్రక్కన మరి విపరీతమైన వర్షాలతో గోదావరి వచ్చి మరి ఆ లంక ప్రాంతాలన్నీ మునిగిపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, మరి చిన్నపిల్లలకి పాలు లేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇలాంటి ఒక ఆశ్రయాన్ని దేవుడు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. మనం ప్రతి దినము కూడా దేవునికి రుణపడే ఉన్నాం. ఈరోజు దేవుడు లేకపోతే మనం బ్రతకలే. ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాం, ఉనికి కలిగినాం, చెల్లిస్తున్నాం. ఆయన లేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకి వేయలేమండి. దేవుడు నాకు అక్కర్లేదని బుద్ధిహీనులు అనుకుంటారంట. దేవుడితో నాకు పని లేదు, దేవుడి వల్ల నేను ఏం పొందుకునేది లేదని ఎవరు అనుకుంటారంటే బుద్ధిహీనులు అనుకుంటారంట. బుద్ధిమంతులు మాత్రం అనుకుంటారు, దేవా నీ సహాయం లేకపోతే, నీ కృప లేకపోతే, నువ్వు మమ్మల్ని నడిపించకపోతే నేను బ్రతకలేము నాయనా అని బుద్ధివంతులు అనుకుంటారండి. దేవునికి స్తోత్రం. అలాంటి మరి బుద్ధి కలిగి దేవుని సన్నిధికి ఈ సాయంత్రకాలం వేళలో ఆయన పాదాల యొద్దకు వచ్చి ఆయన బ్రతికులు అనుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకొని త్వరగానే ముగించుకుందాం. చూడండి ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. చాలా మనం చదువుకున్న లేఖల భాగంలో చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా. ఈరోజు ఎక్కడ చూసినా మన భారతదేశంలో చూస్తే మన భారతదేశంలో మరీ భక్తి ఎక్కువ. అవునండి, అందరికీ భక్తి ఎక్కువే. మన హిందూ సోదరులు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, మన క్రైస్తవ సోదరులు కానివ్వండి, అందరికీ కూడా భక్తి చాలా ఎక్కువండి. మన దేశంలో జరిగించబడుతున్న భక్తి మరి ఏ దేశంలో కూడా జరిగించబడుతుంది. అంతటి భక్తి చేస్తాం మన దేశంలో. దేవుడు అంతటి క్షేమాన్ని, అంతటి భద్రతను కూడా మనకి దయచేస్తా వస్తా ఉన్నారు. అయితే
మన భక్తి మనకి ఏం పుట్టించాలి అంటే, ఏం పుట్టించాలండి? ధైర్యం పుట్టించాలి. ఎప్పుడు ధైర్యం పుట్టించాలి అంటే, మనకు భయం కలిగే సమయాలలో మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. అర్థమవుతుందండి? అనేక ఆ సమయాల్లో చూస్తే అనునిత్యం కూడా మనం దేనితో బతుకుతా ఉంటాం అంటే భయంతో బతుకుతా ఉంటాం. ప్రతి ఒక్కరూ భయంతోనే బతుకుతా ఉంటాం. ఎవరైనా కానీ బతుకుతా ఉంటాం భయంతో. కొంతమందికి మరి బిడ్డలకి ఎలా వివాహం చేయాలా, ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటని భయం. కొంతమందికి రేపు దినాన ఏంటి పరిస్థితి అని భయం. కొంతమందికి పిల్లలు చదివించుకోలేకపోతున్నామని భయం. కొంతమందికి చాలా అప్పులు ఉంటాయి, ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలని భయం. కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉంటే మరి వాళ్ళకి ఎలాంటి భయం ఉంటుందంటే, నేను బ్రతుకుతానా చనిపోతానా అని భయం. ఈ విధంగా చూస్తే ప్రజలు అందరి గుండెల్లో ఏముందంటే అంటే భయం ఉంది. అందరికీ భయం ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో విధం చేత భయము కలుగుతూనే ఉంది. అయితే దేవుని లేఖన భాగం సెలవిస్తా ఉంది, నువ్వు చేస్తున్న భక్తి నీకేం పుట్టించాలంటే ధైర్యాన్ని పుట్టించాలి. ఎలాంటి ధైర్యం పుట్టించాలి? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి నువ్వు చేస్తున్న భక్తిని ధైర్యం కలిగించాలి. ధైర్యం కలిగించలేని భక్తిని మనం చేయనక్కర్లా. ఏమిటి? అక్కరాని చుట్టము మొక్కిన వరవేన వేల్పు తానెక్కిన పారని గుర్రమును ప్రక్కున వదలాలంట. అర్థమైందా? అక్కరలో మనకి సహాయం చేయలేని చుట్టాలను కానీ, మొక్కితే వరవేవలేని వేల్పును కానీ, ఎక్కితే పరిగెట్టలేని గుర్రాన్ని కానీ వెంటనే ఏం చేయాలి? విడిచిపెట్టేసుకోవాలి అని సుమతి సత్వం చెప్తారు కదా. అలాగే మరి మన భక్తి మనకి ఏం పుట్టించాలంటే ధైర్యం పుట్టించాలి. ఎలాంటి విషయాల్లో? అనానుకూలమైన పరిస్థితులలో మనకి ఇది సాధ్యం కాదు, ఇది మనం చేయలేం అన్న సమయంలో నేను భక్తి చేస్తున్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటారు, ఆయన నా ప్రతి అక్కరను ప్రతి అవసరతను ఆయనే తీరుస్తారు. ఎందుకంటే నేను మనుషుల మీద ఆధారపడట్లా. నేను ఎవరి మీద ఆధారపడుతున్నానంటే జీవం కలిగిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. కాబట్టి నా భక్తి నాకేం పుట్టిస్తుందయ్యా అంటే ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేస్తున్న భక్తి మనకి ఏం పుట్టించాలండి? ధైర్యం పుట్టించాలి. ఎప్పుడు నిబ్బరంగా ఉన్నప్పుడా, నిర్భయంగా, ఏ బాధ బందీ లేనప్పుడా, లేదు శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నా దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు అని ఆ యొక్క ధైర్యంతో మనం ముందుకు కొనసాగిపోవాలి. మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మన ముందు చాలా మంది భక్తులు ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో వారికి భక్తి ధైర్యం ఇచ్చిందంటే నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న భక్తి వాళ్ళకు ధైర్యాన్ని అనుగ్రహించిందండి. దేవునికి స్తోత్రం. మీరు చూడగలిగితే ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉంటారు. అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు అప్పటికి ఇంకా అబ్రాంగా ఉన్నారు, ఆయన అబ్రహాముగా లేరు. అయితే ఆయన్ని కల్దీల దేశం నుంచి దేవుడు పిలుచుకున్నారు. అబ్రహామా అబ్రహామా అని పిలవగానే ఎవరు ప్రభు అంటే, నేను సృజించిన దేవుడు నేనే, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు అన్ని విడిచిపెట్టుకొని నన్ను వెంబడించవా అని అడిగితే వెంటనే ఆయన వెంబడించారండి. దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాము గారికి ఏమి కొదువు ఉందయ్యా అంటే తనకు మరి వివాహం అయింది కానీ బిడ్డలు లేరు. వివాహమై చాలా కాలం అయింది కానీ బిడ్డలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మాట విని వెంటనే దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టారండి. వెంబడించి ఎంత శ్రమైనా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ మొదలు పెట్టారు. ఎందుకంటే తన భక్తి తనకు ఎలాంటి ధైర్యం ఇస్తుందంటే, నేను జీవంగా దేవుడు నమ్ముకున్నాను, నిజంగా మొదలుపెడితే ఆయన సమీపానికి వచ్చేస్తారంట, నేను ప్రార్థన చేస్తే ఆయనే దిగి వచ్చేస్తారంట, నేను దేవుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయనే నా దగ్గరికి వస్తారని ఉద్దేశం కలిగి ఆయన నమ్మకంగా వెంబడిస్తామంటే కొంతకాలానికి దేవుడు అబ్రహామును సమీపించి, అబ్రహామా నీకేంటి లోటు, ఏంటి కొరత అంటే, అయ్యా వివాహం జరిగి చాలా కాలం అయింది కానీ నాకు బిడ్డలు లేరండి, నాకు బిడ్డలు కావాలండి అని అడిగితే, సరే నీకు రేపు వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ ఒడిలో పెట్టుంటాడని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్తే దేవుడు అన్నట్టుగానే అబ్రహాము గారికి మరి నిండు వృద్ధాప్యం ఎప్పుడంటే 100 సంవత్సరాల వయసప్పుడు అప్పటికే శారా గారి యొక్క గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు కనడానికి ఆమె పనికిరాదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి, దేవుడికి ఏదైనా అసాధ్యమైనది ఉందా? దేవుడు సమస్తం చేయగలడు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడద్దు
అని ధైర్యపరిచి ఆయనకి 100 సంవత్సరాల వయసులో ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అయితే కనుక మన దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో ఆయన 75 ఏట పిలిచిన అబ్రహాముని 100 సంవత్సరంలో బిడ్డనిచ్చాడు. 25 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడంటే వెయిట్ చేశాడండి, బిడ్డ కోసం వెయిట్ చేశాడు. మనమైతే కనుక దేవుడి సన్నిధికి వచ్చిన వారం రోజుల్లోనే కార్యాలు జరిగిపోవాలి, వారం రోజుల్లోనే పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోవాలి, వారం రోజుల్లోనే ఉద్యోగాలు వచ్చేయాలి, వారం రోజుల్లోనే అప్పులని తీరిపోవాలి. ఇవన్నీ జరగవండి. ఇవన్నీ వెంటనే జరిగేటివి కాదండి. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాతనే అప్పుడు ఉద్యోగం ఇస్తారు. చాలా మంది ఏంటంటే అందరూ ట్రై చేస్తాం, యశ్వ్రభు గారిని ఒకసారి ట్రై చేద్దాం, అయితే వెళదాం, లేదంటే మానేద్దాం, ఏముంది పోయేది ఏముంది అన్నట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల వల్ల ఏం ప్రతిఫలం ఏమీ ఉండదండి. దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి, ఆయన ఇవ్వకుండా ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గారు భక్తి చేస్తున్న భక్తి అతనికి ఏం పుట్టిస్తుంది తెలుసా అండి? ధైర్యాన్ని పుట్టిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇంకా డీప్ గా వెళితే అబ్రహాం గారికి బిడ్డ పుట్టారు. ఆయన పేరు ఇస్సాకు. ఏం పేరమ్మా? ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారు పుట్టిన తర్వాత ఇంచుమించు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహాముని దేవుడు పరీక్షించాడట. అమ్మ చదువుతారు ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా ఆ చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన వినండి వినండి, నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబో పర్వతము పైన ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. అమ్మా అర్థమవుతుందండి. ఎవరికి దేవుడు నీకు నువ్వు ప్రేమించే కుమారుడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు అధికంగా ఆ గౌరవించే కుమారుడు, ఆ కుమారుడు తీసుకొని ఏం చేస్తావంటే నేను చూపించబో పర్వతం మీద నువ్వు అతను బలిగా అర్పించే అన్నాడు. అవుతుందండి? మనం చేయగలుగుతామా? మనం చేయగలుగుతామా? ఎక్కడా చేయలేం కదా. ఎందుకంటే 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను అమితంగా ప్రేమిస్తున్నాడు అబ్రహాం. అమితంగా ప్రేమిస్తా ఉంటే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి దేవుడికి చెప్తున్నాడు, తీసుకెళ్ళి బలి అర్పించేయి అని చెప్పగానే మనమైతే చాలే ప్రభువా, 75 సంవత్సరాలు పిలిచావు, 10 సంవత్సరాలు వెయిట్ చేయించావు, ఆ తర్వాత ఏమో మరి ఇప్పుడు బలిచ్చేయమంటావు, నువ్వు మరలా ఇస్తావో ఏమో నాకు తెలియదు, ఇచ్చిన ఆ బిడ్డను కూడా నేను ఏం చేయాలి, వదిలేసుకోనా అని అడుగుతాం. కానీ అబ్రహాము భక్తులు ఏమని తెలుసా అండి? చెప్పండి. ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము భక్తిలో ధైర్యం ఉందండి. వెంటనేనంట ఎప్పుడు తెల్లారదాన్ని చూసాడంట, తెల్లారగానే గాడిని తీసుకొని 2 పనులు తీసుకొని ఆ కుమారుని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు, నానా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మనమా దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్తా ఉన్నాడు. చెప్పండి ఒకసారి. కన్న కొడుకు అలా అడుగుతా ఉంటే తండ్రి మనసు ఎలా ఉంటది? ఎంత వేదనగా ఉంటది. లేక పుట్టాడు ఒక్కగా ఒక కొడుకు, ఎంతో బాధగా ఉంటది కదండి. కానీ తన బాధను దిగమింగుకొని అతను ఆ బిడ్డను తీసుకుని పనులు తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు మరి ఆ కొండ సమీపానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొండ పైకి అబ్రహాము ఇస్సాకు వెళ్ళవలసి ఉంది. పనుల్ని కింద వదిలేశాడు. పనులతో మాట చెప్తాడండి, విశ్వాసం కలిగిన మాట. ఒకసారి చదువుతారన్నమాట. ఏంటయ్యా అంటే పనులు అంటారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను తన పరివారంతో మీరు గాడిదలతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా ఏం చెప్పాలండి? మొక్కుకొని వస్తాను అని చెప్పాలి. కానీ అబ్రహాము కూడా ధైర్యం ఏంటో తెలుసా? అబ్రహాము కూడా చేస్తున్న భక్తులు ధైర్యం ఏంటంటే, ఒకవేళ నా కుమారుని బలిగా అర్పించేసిన నా దేవుడు సజీవులుగా తిరిగి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాడు పనులతో, పనివాళ్ళ మీరు ఇక్కడ ఉండండి, ఈ చిన్నవాడు నేను ఇద్దరం కలిసి వెళ్తాం, దేవునికి మొక్కుకుంటాం, తిరిగి వస్తాము. దేవునికి స్తోత్రం. చెప్పిన ప్రకారమే ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి అబ్రహాము
ఆ యొక్క కుమారుని 2 చేతులు కట్టేసి బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు. కత్తి ఎత్తేసాడు, ఇంకా చంపైపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహామా అబ్రహామా, నీవు నేనంటే భయపడేవాడు నాకు అర్థమవుతుందయ్యా. నువ్వు గొప్పవాడు, నేను ఆ తక్కువ చేయను. అదిగో ఆ కొమ్మలు చిక్కుకున్న ఆ పొట్టేలు అది పొదలు చిక్కుకొని ఉంది కదా, ఆ యొక్క పొట్టలు తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా ఆ గొర్రె పిల్లలు బలేయమని చెప్పారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అబ్రహాము భక్తిని దేవుడు ఏమైనా తృణీకరించారంటారా? అబ్రహాము యొక్క భక్తి దేవుడు హీనపరిచారా? అబ్రహాము యొక్క భక్తిని దేవుడు ఏమైనా త్రోసివేశారా? లేదండి, అతని భక్తిని దేవుడు స్వీకరించాడు. దేవుడికి స్తోత్రం. ఎంతటి ధైర్యాన్ని ఇచ్చాడంటే కుమారుని సహితము వదిలేసుకునేంత ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఏటయ్యా నీ భక్తి, ఏటయ్యా నీకున్న ధైర్యం అంటే, నా దేవుడే నాకు ధైర్యము, నా దేవుడే నాకు ధైర్యము, నా బిడ్డలు పోగొట్టుకున్నా మళ్ళా దేవుడు నాకు దయచేస్తాడనే ధైర్యం చొప్పున అబ్రహాం ముందుకు సాగిపోయాడు. ఇలాగ చూస్తే మన ముందున్న భక్తులందరూ కూడా వారికి ఏంటయ్యా ధైర్యం అంటే, వారి భక్తి వారికి ధైర్యాన్ని పుట్టిస్తుందండి, ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ ఏమైపోతో ఏమైపోతో ఏమైపోతో, మా బ్రతుకులేంటో, మా బిడ్డల బ్రతుకులేంటో, మా జీవితాలు ఏంటో, మా కుటుంబ పరిస్థితులు ఏంటో ఎప్పటికప్పుడు భయంతోనే ఉంటారు తప్ప వారికి సరైన ధైర్యాన్ని చేస్తున్న భక్తి అందించట్లేదని చెప్తాను. కానీ జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ, జీవం గల దేవుణ్ణి సేవిస్తూ, ఆయన మార్గాలను వెంబడిస్తున్న వారికి అందరికీ కూడా వారి భక్తి ఏం కలిగిస్తుందంటే ధైర్యం కలిగజేస్తుందండి. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు విడిచిపెట్టారా? అబ్రహాము భక్తిని విడిచిపెట్టాడా? లేదండి, అతను ధైర్యపరిచే భక్తినే అతను చేస్తూ వచ్చాడు. ఇంకా చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు ఉన్నాడు. ఇతడు మరి చాలా పరాక్రమం కలిగిన వాడే. ఆ ఇశ్రాయేలు ప్రజలు అందరిలో కూడా చాలా హైట్ గల వ్యక్తి అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకొని అతని సౌలు రాజుగా నియమించాడు. అలాంటి రాజు ఒక అనొక సమయంలో భయపడిపోతున్నాడు. ఎందుకంటే యాలా లోయ అనే ఒక లోయ ఉంది. ఆ లోయలోకి గొలియాత్ అనే ఒక 6 అడుగుల అజాను పడించిన 9 మూడల జాన్లో 6 మూడల జాన్లో ఉంటాడు. మంచి హైట్ వ్యక్తి వచ్చి 40 దినాల పాటు తిరుగుతున్నాడు. 40 దినాల పాటు వచ్చి ఆ ఫిలిష్తీయులు ఆ సర్దార్లో ఒకడనమాట. 40 దినాల పాటు వచ్చి, ఇశ్రాయేలీయులారా మీకు మాకు యుద్ధం, మీరు ఎవరైనా సరే నన్ను చంపేస్తే మా ఊరందరూ మీకు లొంగిపోతారు, లేకపోతే నేను మీ ఊళ్ళని చంపేస్తే మీరందరూ మాకు లొంగిపోండి, అందరూ చచ్చిపోవడం ఎందుకు అని 40 దినాలుగా సవాలు విసురుతారు. అంటే సౌలు గాని సౌలుతో ఉన్న ప్రజలు గాని ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు. అందరూ కూడా పక్క చిక్కిపోయి భయంతో గుండెలు గుప్పెట్టుతో పట్టుకొని అందరూ అంట నలిగిపోతున్నారంట, కృంగిపోతా ఉన్నారంట. కానీ ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు. ఆ సమయంలో ఒక ఆయన వచ్చారండి, ఆయన పేరు దావీదు. చెప్పారండి, ఆయన పేరు దావీదు. అన్నలకు అక్కడ ఏషియా ఆయన ఉంటాడు. ఆయనకి 8 మంది కొడుకులండి. 8వ వాడు దావీదు. 7 కొడుకుల్లో 3 కొడుకులు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు. 3 సైన్యంలో ఉన్నారు. మిగతా సంగతి తెలియదు కానీ 3 సైన్యంలో ఉన్నారు. అయితే ఆ 3 పరామర్శించడానికి తండ్రి దావీదు గారిని అక్కడ పంపిస్తే వారిని పరామర్శించడానికి, వారికి జున్నుగడ్డలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఈ లోగా ఏం వినిపిస్తుందంటే, ఆ యొక్క గొలియాతు ఇష్టానుసారంగా తిడుతున్నాడు. ఎవరిని? ఇజ్రాయెల్ అంటే ఎవరంటే దేవుని ప్రజలు తిడతా ఉంటే వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వారందరికీ పౌరుషం రావట్లేదు. కానీ దావీదు చెవిన ఆ మాట పడగానంటే దావీదుకి చాలా పౌరుషం వచ్చి చాలా కోపం వచ్చింది. ఏమంటాడంటే, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి తిట్టుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? వీడిని నేను చంపేస్తానంటాడు. ఆడు చూస్తే 6 మూడల జాన్ ఉంటాడు. ఈయన చూస్తే ఇంచుమించులో 5.5 అడుగులు 6 అడుగులు ఉంటాడు. 17, 16, 18 సంవత్సరాల వయసు గల అబ్బాయి వాడిని చూసి అంటాడు, నాకు అవకాశం ఇస్తే వాడిని నేను చంపేస్తానంటాడు. వాళ్ళందరూ అంటారు, ఏంట్రా బాబు నీకు ధైర్యం? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఇంతమంది ఎవరు వాడిని ఏం చేయలేక భయపడిపోయి డారా నుంచి రాజే బయటికి రావట్లేదురా, నీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఈ ధైర్యం? అంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను వాడిని చంపేస్తానంటాడు. ఎవరండి? దావీదు. అయితే ఈ మాట ఆ నోట ఈ నోట వినబడి రాజు దాకా వెళ్తుంది. రాజు అంటాడు, రే బుడ్డడా ఏంటి అంటే, అయ్యా
కాదు మిమ్మల్ని తింటే నాకు బాగలేదండి, కానీ నా దేవుడిని దూషిస్తున్నాడు కాబట్టి నేను తట్టుకోలేదు, వాడిని చంపేస్తానంటే రాజు అంటాడు కదా, రాజు పిరికి మందు నూరు పోతాడు. వాడి చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం కలిగినోడు, యుద్ధాభ్యాసం కలిగినోడు, వాడికి బాగా యుద్ధం వచ్చిన బాబు, వాడి ఈట ఒకడు పోయాలి, అంత పెద్ద ఈట. అలాంటి వాడు బాబు ఆడితే యుద్ధానికి వెళ్తానంటే అంటే నేను వెళ్తానయ్యా, ఎందుకంటే నా భక్తి నాకేం గుర్తిస్తుంది తెలుసా? ఆ శత్రువు ఎంత పెద్దదైనా, సమస్య ఎంత పెద్దదైనా, కష్టం ఎంత పెద్దదైనా, దుఃఖం ఎంత పెద్దదైనా, అప్పు ఎంతైనా, ఉదాహరణగా అనుకున్నాం, ఏది ఏమైనా నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, నేను సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు, నేను సేవిస్తున్న దేవుడు పరాక్రమశాలి, నేను సేవిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి. దేవునికి స్తోత్రం. అదండి నా ధైర్యం. నన్ను చూసుకొని నా ధైర్యం కాదు, నా అందాన్ని చూసుకొని ధైర్యం కాదు, నా బలాన్ని చూసుకొని కాదు, నా బలగాన్ని చూసుకొని కాదు, నాకున్న ఆస్తిపాస్తులు చూసుకొని నాకు ధైర్యం లేదండి. నేను చేస్తున్న భక్తులు చూసారా, ఏ దేవుడికైతే నేను భక్తి చేస్తున్నానో ఆ దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, ఆ దేవుడే నన్ను అన్నిటి నుంచి తప్పించగల సమర్థుడు అని తెలియజేస్తా ఉంటే, సరే రాజు అనుకున్నాడు, కొండకి వెంట్రుక వేసాము, వస్తే కొండ వస్తుంది, లేకపోతే వెంట్రుక పోతే అన్నట్లుగా, పోతే దావికి పోతాడు, వస్తే విజయం వస్తుంది అనుకున్నాడో ఏమో. ఏం చేశాడంటే తన యుద్ధ సామాగ్రి అంతా దావీదుకి తగిలించాడండి. తగిలిస్తే అంటాడు కదా, అయ్యా ఇవన్నీ నాకు వాడికి లేవయ్యా, ఇవన్నీ నాకు వాడికి లేవు, నేను వట్టిగానే వెళ్తాను. ఎలా అంటే, అయ్యా మా నాన్నకే చాలా గొర్రెలు ఉన్నాయండి, ఆ గొర్రెల్లో ఒక రోజు గొర్రెలు వేపుతూ ఉండగా సింహం వచ్చింది. సింహం వచ్చి నా గొర్రెలు పట్టేసుకుంటే నేను వెళ్ళి ఆ సింహాన్ని గడ్డం పట్టుకొని తిప్పి కొట్టి చంపేశానండి. తర్వాత ఎలుగుబంటి వచ్చిందండి, ఆ ఎలుగుబంటిని కూడా అలాగే చంపేశానండి. కాబట్టి వారి ముందు ఈడెత్తండి అవసరం నాకు అన్నాడు. అవునా, అంత ధైర్యం ఉందిరా నీకంటే, ఒకసారి పంపించి చూడండి అనగానే వెంటనే వెళ్తాడండి దావీదు. వెళ్ళి ఆ లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్ళు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటది 5 నున్నని రాళ్ళు అని. 5 నున్నని రాళ్ళు తీసుకొని ఆ యొక్క వడిసెలు ఉంటది. ఇదివరకు మరి పల్లెటూర్లలో మరి పక్షులు తరమడానికి వడిసెలు ఉంటాయి, 2 తాళ్ళు కలిగి మధ్యలో ఉంటది, ఆ తిప్పి కొడితే ఆ పక్షులు ఎగిరిపోతాయి. అలాంటి వడిసెలు అన్నమాట తన దగ్గర ఉంది. అదే తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఈ వడిసెలతోనే చంపలేడు, దావీదు బలాన్ని బట్టి కూడా చంపలేడు గొలియాతుని. మరి ఆ చంపగలడు అంటే ఆయన చేస్తున్నాడే భక్తి, ఆ భక్తి ధైర్యం ఇస్తుంది. ఏమంటాడు, రే నేను అన్నాను వెనకాల నడు, ముందుకున్నాడు, నేను చూసుకుంటాను కదా అని ధైర్యపరుస్తూ దేవుళ్ళలోంచి గొలియాతుని చూస్తున్నాడండి దావీదు. తన కంటితో చూస్తే చాలా పెద్దగా కనబడుతున్నాడు, దేవుడిలోంచి గొలియాతుని చూస్తుంటే చాలా క్షేమంగా కనబడుతున్నాడు దావీదు. కనబడుతూ నిన్నడంట వెళ్తే ఆ గొలియాతు అక్కడే కదా, అరే సరే ఫిలిష్తీయుడు, నీవు నా మీదకి వచ్చుచున్నావే, ఎవరికి తెలుసండి, రే కర్రపట్టుకుని వస్తున్నావేంట్రా, నేను కుక్కనా, ఎవడాడు అంత పెద్ద అన్నాడు, కర్రపట్టుకుని వస్తున్నావేంట్రా, నేను కుక్కనేంట్రా అని కొడతాకంటే, అవునురా నువ్వు కుక్కవే, నా దేవుళ్ళు చూస్తే నువ్వు మిని నల్లువే, చచ్చి కుక్కవే నువ్వు, నా దేవుడు అంత గొప్పడు, నా దేవుడు అంత శక్తిమంతుడు, నా దేవుడు అంత పరాక్రమ గల బలాఢ్యుడు నా దేవుడు అని దేవుని పేరట వెళ్ళి నిలబడ్డాడండి. నిలబెడితే అక్కడ కదా వారి ఇష్టం తిడుతూ మరి ఆ దావీదు గారికి కొన్ని ప్రయోగాలు చేస్తాడు. దేవుడు దావీదును తప్పిస్తాడండి. అయితే దావీదు అంటాడు కదా, నువ్వు ఈటతోనో బళ్ళెముతోనో దేనితోనో యుద్ధం చేస్తావు, కానీ నేనైతే నా దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను అని చెప్పి గిరగిరా తిప్పి రాయితో కొడతాడండి. కొడితే కరెక్ట్ గా వాడి ఒళ్ళంతా మరి ఆ ఇద్దరితో చేయబడిన సామాగ్రి ఉంది, నుదుటి మీద మాత్రం ఖాళీ ఉంది. అక్కడికి వెళ్ళి తగిలింది రాయ. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రాయి తగలగానే వాస్తవంగా చెప్పాలంటే అతను వెనక్కబడాలి, కానీ వెనకత నుంచి ఎవరు కొట్టారండి? దేవుడే డెప్ మీద కొట్టాడు, ముందుకు పడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది బలం, ఎక్కడి నుంచి వచ్చింది శక్తి, ఎవరిచ్చారు అంటే జీవం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పరాక్రమశాలి అయిన దేవుడు. ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుడినైతే గణపరుస్తున్నాడో, ఏ దేవుడినైతే కొలుస్తా ఉన్నాడో ఆ దేవుడు తనకేం కలిగిందంటే శత్రువుని ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే మనం అధిగమించలేము, దీన్ని ఓడించలేము, దీన్ని సాధించుకొని ముందుకు సాగిపోలేము అని మనకు అనిపిస్తా ఉంటది, మన మీద మనం ఆధారపడితే. అర్థమవుతుందండి? మరి ఎవరి మీద ఆధారపడాలి? వీటన్నిటి నుంచి విడిపించే దేవుడి మీద ఆధారపడితే ప్రతి సమస్య మనకి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కష్టమే కానివ్వండి, ఇబ్బందే కానివ్వండి, దుఃఖమే కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఆధారపడవలసింది ఎవరిపైన అంటే దేవుని పైనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తన బిడ్డనివ్వడానికి వెనుతిరగలేదు. కారణం ఏంటంటే తన భక్తి తనకి ఏం పుట్టిస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. దావీదు శత్రువుని ఎదుర్కోవడానికి వెనుతిరగలేదు. ఏంటయ్యా అంటే నేను చేస్తున్న భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవగా చూస్తే మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు ఉంటారు. వారు మరి బబులోను సామ్రాజ్యానికి అంటే నెబుకద్నెజర్ రాజు దగ్గర బానిసలుగా వెళ్ళిపోయారు. ముగ్గురు మంచి యవనస్తులు, చాలా మంచి యవనస్తులు ముగ్గురు. అయితే బబులోను సామ్రాజ్యం యెరూషలేముని ఓడించి చెరపట్టి అందులో పనికొచ్చే వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే వాళ్ళలో ఎవరున్నారంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేవాళ్ళు నలుగురు ఉన్నారు. అయితే వారందరికీ రాజు ఏమో ఆదేశించాడంటే వీళ్ళందరికీ రాజభోజనం పెట్టండి. రోజు రాజభోజనం పెట్టండి అంటే మాంసం ఉంటది, విందు ఉంటది, వినోదం ఉంటది, త్రాగుడు అన్ని ఉంటాయి. ఆ భోజనం పెట్టండి అంటే వాళ్ళు అంటారు కదా, మహారాజా మాకు ఆ భోజనము వద్దండి, మాకు సామాన్య భోజనం పెట్టండి, సామాన్యంగా భోజనం పెట్టండి, మాకు పప్పులు పెట్టండి, తోటకూర పెట్టండి, ఇయ్యే పెట్టండి మాకు, అంతే తప్ప మాకు ఆ రాజు భోజనం మాకు అక్కర్లేదు అని చెప్పగానే అక్కడ అప్పగించారు. ఒక ఆయన అపపురుషులు అధికారికి అప్పగిస్తారంటాడు, అరే నాయనా 40 రోజులు 30 రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి లైన్లో నుంచోబెడతారు. నుంచోబెడితే వాళ్ళందరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకంటే మాంసం తిన్నారు కాబట్టి, మరి ఆ ద్రాక్షారసం తాగారు కాబట్టి ప్రకాశిస్తూ ఉంటాయి. మీ ముఖాలు వాడిపోతాయి. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి అంటే, అయ్యా మీరు పరీక్షగా నిలబెట్టినప్పుడు మమ్మల్ని నిలబెట్టండి, అప్పుడే మీరు చూద్దాం కానీ మా దేవుని యొక్క గొప్పతనం ఏంటో అని చెప్పగానే వారు చెప్పినట్లుగానే మరి రాజు యొక్క భోజనం పెట్టకుండా అక్కడ ఉన్న సామాన్య భోజనమే, సహజమైన భోజనం పెట్టగా నమ్మండి వాళ్ళందరికంటే వీళ్ళ నలుగురు ముఖాలే ప్రకాశిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా అంటే మా భక్తి మాకు ఎలా చెప్పగలిగారు? వాళ్ళ భక్తి మనకు ధైర్యం పుట్టించిందని. ఇది ఒక్కటైనా అంతకు మించి మరొక గొప్ప సవాల్ ఎదురైంది. ఏంటయ్యా అంటే ఆ నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టి ఈ యొక్క 127 సంవత్సరాల ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేయాలంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. నమస్కారం చేయని ప్రతి ఒక్కరిని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అగ్నిగుండంలో పడేస్తారని ఒక వాగ్దానం రిలీజ్ చేశారు. ఆర్డర్ వేసాడు. ఆర్డర్ వేస్తే అందరూ వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ ప్రతిమకు నమస్కారం చేస్తా ఉన్నారు. కానీ ఒక నలుగురు మాత్రం నిలబడిపోయారండి. ఎవరయ్యా వెళ్ళంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. అయితే దానియేలు అప్పటికే మరి మంత్రి అయ్యాడు కాబట్టి మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రం ముగ్గురే మిగిలి ఉంటారు. మిగిలి ఉంటే వాళ్ళు అంటారు కదా, రాజైన నెబుకద్నెజర్ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకేమీ లేదయ్యా. ఈ వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే విడిపించడానికి మా దేవుడు సమర్థుడు, విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. దేవుడు ఏ విషయం చేసినా సరే విడిపించడానికి సమర్థుడు. ఎవరైతే ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవిస్తారో, ఎవరైతే పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడతారో వారందరినీ దేవుడిని విడిపించడానికి సమర్థుడండి. దేవునికి స్తోత్రం. ఈ మాట నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని రుజువు చేసుకునే సమయం దేవుడు ఎప్పుడు కూడా వదులుకోరండి. దేవునికి స్తోత్రం. అంటున్నారు వాళ్ళు, అయ్యా నెబుకద్నెజర్ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయవలసిన మాకు అవసరం మాకు లేదయ్యా. నువ్వు చెప్తున్నావు నమస్కారం చేయకపోతే తీసుకెళ్ళి మరి అగ్నిగుండంలో పడేస్తానని చెప్తా ఉన్నావు. నీకు వీలైతే కనుక ముందే తీసుకెళ్ళి మమ్మల్ని అందులో పడే, మాకు ఇబ్బంది లేదు. మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆయన దగ్గర మేము ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారన్నారంటే వేడి 7 వేడికి అగ్నిగుండంలో పడేస్తారన్నారు. మీకు విషయం తెలుసా? 7 కాదు 1000 అగ్ని వేళలో మండుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత మండుతుందండి? 7 కాదు 1000 అగ్ని మండుతుంది వేళలో. ఏంటయా మంట అంటే పరిశుద్ధాత్మ మంట. దేవునికి స్తోత్రం. దేవుని మంట కలిగిన వారు, దేవుని యొక్క ఆ యొక్క వేడిని అనుభవిస్తున్న వారు దేనికి రాజీ పడరండి, దేనికి లొంగిపోరు. అవసరమైతే ప్రాణం ఇచ్చేయడానికి కూడా
సిద్ధపడతారండి. ఆల్రెడీ ఏళ్ళలో మండుతుంది మంట, వేస్తాను కూడా మంటలోనే వీళ్ళని భయపడతారు ఇంకా. ఎందుకంటే మంటలోకి చెత్త తీసుకెళ్ళి వేస్తే తగలబడిపోతుంది తప్ప మంటలోంచి మళ్ళా మంట వేస్తే కనుక అది ఇంకా పైరవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు తీసుకెళ్లి మమ్మల్ని అందులో పడే. ఏంట్రా మీ ధైర్యం అంటే మా దేవుడే మా ధైర్యం. దేవునికి స్తోత్రం. ఏంటంటే మేము చేస్తున్న భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుంది. అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నప్పటికీ కూడా మేము ఎన్ని తిరిగి చూడము, మాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే మేము చేస్తున్న భక్తి మాకు ధైర్యాన్ని ఇస్తుందండి, ధైర్యాన్ని ఇస్తుందండి. వాళ్ళు తెగించి నుంచున్నారండి. ఆ రాజు చెప్పిన ప్రకారం తీసుకెళ్ళి ఏం చేశారంటే అగ్నిగుండంలో వాళ్ళ ముగ్గురిని వేసేస్తారు. వేస్తే ఆ ముగ్గురితో పాటు ఆమె వ్యక్తి కూడా తిరుగుతా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారంటండి ఆమె వేయడానికి ఏదో మారి మసి అయిపోయారు, కానీ వీళ్ళ మాత్రము సజీవంగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆ మంట ఎంత ప్రభావితం చేస్తుందంటే ఆ వారిని అగ్నిగుండం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ నెబుకద్నెజరు రాజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటో తెలుసా అండి? ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడే దేవుడు, ఈ దేవుని అందరూ ఆరాధించాలి. ఎంతమందికి తెలుసా? 127 సంస్థానాలతో చెప్తున్నాడు ఏమని, ఈ దేవుని ఆరాధించండి. ఎందుకు తెలుసా? మా కళ్ళ ఎదురుగుండానే ఒక అద్భుతం జరిగింది. అగ్నిగుండంలో వేస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తిరిగి బయటకు వచ్చారు. ఆ దేవుడు శక్తివంతుడు కాబట్టి ఆ దేవుని ఆరాధించండి అని ఒక అన్య రాజు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది దేవునికి మహిమ, ఎలా వచ్చింది దేవుని నామానికి ఘనత, ఎలా వచ్చిందంటే తన భక్తుల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు చేస్తున్న భక్తే వారు నిలబెట్టుకుంటూ వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మీరు చేస్తున్న భక్తి మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి తెలుసా? నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు ఒకవేళ చనిపోతే, ఇప్పటికిప్పుడు ప్రసంగిస్తుండగా చనిపోతే నేను నా దేవునితో ఉంటాననే ధైర్యం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చిందయ్యా ధైర్యం అంటే, నేను ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాను, దేవ స్థితిలో ఉన్నాను, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. నా తలంపులన్నీ చెడిపోయి, నా ఊహలన్నీ చెడిపోయి, నా ఉద్దేశాలన్నీ చెడిపోయి, నా వల్ల కుటుంబానికి నెమ్మది లేదు, నా వల్ల నా ఇరుగు పరివారికి నెమ్మది లేదు, నా వల్ల నా చుట్టుపక్కల ప్రజలకి, నా రక్త సంబంధానికి నెమ్మది లేదు, నా దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాను ఒకప్పుడు. అయితే ఆ యేసయ్య నా చెడు తలంపులకే ఆయన తలకు ముళ్ళ కిరీటం పడింది, నా చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు దిగొట్టబడ్డాయి, నా కాళ్ళు నడిచిన వంకర త్రోవలకే ఆయన కాళ్ళలో కలనిసలు నాటబడ్డాయి, నా శరీరంతో చేసిన పాపాన్ని బట్టే నా శరీరం అంతా, ఆయన శరీరం అంతా చాలా తుమ్మబడిపోయింది. ఆయన నా కోసం చచ్చిపోయి నన్ను విమోచించేశాడు, నన్ను విమోచించాడు. ఆయన రక్తం నా పాప దోషం అంతా కలిగేసింది. అదయ్యా నా ధైర్యం. ఏంటయ్యా నీ ధైర్యం అంటే, అదయ్యా నా ధైర్యం. నా పాపం నుంచి నా దేవుడు విడుదల కలిగజేశాడు. నేను తినవలసిన దెబ్బలు ఆయన తిన్నారు, నేను పొందవలసిన అవమానం ఆయన పొందారు, నా చేతిలో దిగొట్టవలసిన మేకులు ఆయన చేతిలో దిగొట్టబడ్డాయి. నా చెడు తలంపులకు, నా చెడు ఉద్దేశాలకు, నా చెడు పోకడలకు అన్నింటికి ఆయన తలకు మొలకేయడం పడింది. అయ్యా నా దోష శిక్ష అంతా ఆయన అనుభవించేశాడు. కాబట్టి ఈ రోజు నేను చచ్చిపోతే నా దేవునితో ఉంటాను. నా బ్రతుకు మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా కుటుంబ పరిస్థితుల్ని మార్చబడ్డాయి. అదేనయ్యా నా ధైర్యం అని ధైర్యంగా చెప్పగలగాలండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన ధైర్యం ఏంటి అంటే, నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను, ఆయన నా పాపాలన్నీ క్షమించారు, నన్ను పవిత్రులుగా మార్చారు. ఈ రోజు నా ప్రాణం పోతే కనుక నేను ఆయనతోనే ఉంటానయ్యా. అదే నా ధైర్యం అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. మనం చూడగలిగితే మన భక్తి మనకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. నువ్వు అడగండి, లోకంలో అడగండి, అయ్యా నువ్వు ఇంత భక్తి చేస్తున్నానే, నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు అని అడగండి. ఏ సమాధానం చెప్తారు? నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుందండి, నేను చేస్తున్న కార్యాలు బట్టి నేను ఖచ్చితంగా ఆ స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పరు. ఏమో ఎవరు చూసి వచ్చాడు, చచ్చిపోయిన తర్వాత ఏముందో ఎవరికి తెలుసు, నాకముందో పరలోకముందు ఎవరికి తెలుసు అంటే, అమ్మ కడుపులోంచి రాకముందు ఈ లోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. అలాగనే చనిపోయిన తర్వాత నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో ప్రజలకు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు, నీకు తెలుసా ఇలా భోజనం చేస్తున్నావు, నీకు తెలుసా అని అడిగితే, అయ్యా కోపెట్టుకోకండి, కోపడకండి, వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుందండి, నన్ను ఎందుకంటే ఇబ్బంది పెడతారు అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. మనకున్న ఒకే ఒక ధైర్యం అండి. ఎందుకంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయన పునీదాన బలియాగం. మీరు అందరూ ఎదురు సత్యమండి.
మనుషులందరూ పాపం నుంచి విడిపించబడాలంటే, మనుషులు చేస్తున్న భక్తి స్వీకరించబడాలంటే, మనుషులు పాపం నుంచి తొలగించబడి పరలోకరాజ్యం చేరాలంటే ఆ పరమాత్ముడే మన కొరకు దిగివచ్చి ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి మూడో దినం తిరిగిలేసి మృత్యుంజయుడైన వాడే మనందరూ విమోచిస్తారని అందరికీ తెలుసండి. కానీ మరి ఎందుకో యేసు ప్రభు అంటే కోపం, ఎందుకో యేసు ప్రభు అంటే ద్వేషం, ఎందుకో యేసు ప్రభు అంటే అసూయ, ఎందుకో యేసు ప్రభు అంటే పగ. ఆయన ఎవరిని ఒక మాట అనేవారు కాదండి. ఆయన వల్ల ఎవరు అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. కాబట్టి ఆయన సేవిస్తున్న మాకు ఒక రకమైన ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటయ్యా ధైర్యం అంటే బ్రతకడం కొరకు ధైర్యం కాదు, కానీ ప్రభు కొరకు ప్రాణించే ధైర్యం ఉందండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రాణించడానికి ధైర్యం ఎలా వచ్చింది అంటే, అయ్యా ఒక్కసారి జన్మించిన వాళ్ళు 2 సార్లు చచ్చిపోవాలండి, 2 సార్లు జన్మించిన వాళ్ళు ఒక్కసారి చనిపోతే చాలండి. అర్థమవుతుందండి నేను చెప్పిన మాట? మీకు అర్థమైందా? ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలండి, 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి చనిపోతే సరిపోతుంది. ఈ మాటకు అర్థమేంటో చెప్పమంటారా? ఒక్కసారి తల్లి గర్భంలో మనం జన్మించి అలా ఉండిపోతే కనుక మనకు 2వ మరణం అంటూ ఒకటి ఉందండి. ఆ 2వ మరణం నుంచి కూడా మనము తప్పించబడాలి. మరి 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణం అయితే సరిపోతుంటే 2వసారి జన్మించడం అంటే మన పాత జీవితాన్ని చంపేసుకొని మన లోక జీవితాన్ని విడిచిపెట్టేసుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారిని నిజ రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నుంచి విమోచిస్తారని, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం ద్వారా మన పాపాలని కడిగి వేసి మన పరిశుద్ధులు చేస్తారని నమ్మి బాప్తిసం పొందడమే 2వ చరణం అండి. ఈ 2 సార్లు మనం జన్మించగలిగితే ఒక్కసారి మరణించిన చాలు పరలోక రాజ్యము చేర్చబడతామండి. దేవునికి స్తోత్రం. ఇదేనండి మా ధైర్యం, ఇదేనండి మా భక్తి. ఎందుకంటే మేము చేస్తున్న భక్తి మాకేం పుట్టిస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుందండి. అబ్రహాము చేసిన భక్తి ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం పుట్టించిందంటే తన వారిని వదులుకునే పరిస్థితిలో ధైర్యం పుట్టించిందండి. దావీదుకున్న భక్తి ఎలాంటి ధైర్యం పుట్టించిందంటే తన వారిని కాపాడుకోవడానికి భక్తి పుట్టించింది, ధైర్యం పుట్టించిందండి. ఇంకా చూస్తే తమను కాపాడుకోవడానికి షడ్రకి మెషకి అభివృద్ధిని వారు చేసిన భక్తి వారిని ధైర్యపరిచిందండి. ఈ రోజు నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ తండ్రి, నా సహోదరుడా, నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నా నీతో అని నీ భక్తి నీకు చెప్తుందా? అంటే దేవుడు చెప్తున్నాడా, నేనున్నా నీకు తోడుగా, భయపడకు, నిబ్బరం కలిగి ఉండు, నేను ఆదుకునే దేవుడు నేనున్నాను, నేను ఆదరించేవాడు నేనున్నాను. దేవుడు అంటే ఎలా ఆదరిస్తాడో తెలుసా? ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడంట. ఒకరి తండ్రి వాని పైన జాలి చూపించినట్లుగా దేవుడు జాలి చూపిస్తాడంట. ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడతాడంట. ఇంకని చెప్పమంటారా? మరి కుమారులు లేక బాధపడతా ఉంటారే, కుమార్తెలు కలిగి కుమారులు లేక, అయ్యా కుమారుడు ఉంటేనే కదా పునారు నరకం నుంచి తప్పించబడతామని దేవుడికి మొరపెట్టుకుంటా ఉంటారే, వాళ్ళ కొరకు ఆయన కుమారుడుగా కూడా ఈ లోకానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, భర్త లేక విధవరాలుగా ఎవరు ఆదరించేవారు లేక ఎంతో దిక్కుమాలిన స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవాడికి కూడా అంటున్నారు, అయినా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, చివరికి భర్తగా కూడా ఆయన ఉంటూ ఉంటారు. మన బాధ్యతలను భరిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్పగా దేవుడు అందరినీ ఆదరించడానికి, అందరినీ బలపరచడానికి ఆయన లోకానికి దిగి వచ్చారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి పరిస్థితులు ఏవైనా సరే, ఒక డేరాలే కావచ్చు, లేకపోతే నేల మీదే కూర్చోవచ్చు, లేకపోతే ఇది కూడా లేనప్పుడు చెట్టు కింద ఆరాధన చేయొచ్చు. ఏంటయ్యా నీ భక్తి అంటే, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుందండి. ఎలాంటి ధైర్యం పుట్టించింది? చెట్టు కింద ఆరాధన చేసినప్పుడు నా దేవుడు మందిరం ఇస్తాడనే ధైర్యం పుట్టించింది. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో గోడ లేకుండా ఆరాధన చేస్తున్నప్పుడు నా దేవుడు గోడల్ని కట్టించి ఇంకా గొప్పగా ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తారనే ధైర్యం నాకు కలుగుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. ఊరినే కార్యాలు జరిగించబడుతున్నాయండి? లేదు. మనం చేస్తున్న భక్తి జీవము కలిగిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, మనం ఆదరించే దేవుడు, మనం బలపరిచే దేవుడు, మనం ఓదార్చే దేవుడు, మనకి బాధలు నెమ్మది కలిగించే దేవుడు, మనం దిగులు పడుతూ భయపడుతున్న సమయాల్లో నేనున్నానని ధైర్యపరిచే దేవునికి మనం ఆరాధన చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నావా ప్రియ సహోదరి సహోదరులారా?
నీకు ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ విషయంలో అధైర్యంతో ఉన్నారో, ఒకవేళ ఏ సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి నా యేసయ్యకు చోటిచ్చి, అయ్యా నన్ను ధైర్యపరచవా, ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించవా, ఈ బాధ నుంచి నన్ను గట్టెక్కించవా, చాలా వేదనతో ఉన్నానయ్యా, చాలా చింతతో ఉన్నానయ్యా, చాలా బెంగతో ఉన్నానయ్యా, నన్ను బలపరచవా, నన్ను ధైర్యపరచమని నువ్వు అడగగలిగితే ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ధైర్యపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులను సరే ఆయన విడిపించడానికి ఇష్టపడతా ఉన్నారు. కావాలని కోరుకుంటారా? తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. ఈ పరిశుద్ధ నామాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారా? అబ్రహామును పిలుచుకున్న దేవుడు తండ్రి, అయ్యా అబ్రహామును విడిచిపెట్టలేదు నాయన. 100 సంవత్సరాలకు పిల్లనిచ్చావు, ఇచ్చిన పిల్ల నువ్వే కోరుకున్నావు నాయన. వెను తిరగక తన భక్తి తనకు ధైర్యం పుట్టించి నా ప్రభా బిడ్డల సహితం అర్పించడానికి ఇష్టపడినప్పుడు తండ్రి అబ్రహామును బహుగా దీవించావు, బహుగా ఆశీర్వదించావు. ఆ ఒక్క బిడ్డే కాదు గాని అయ్యా తండ్రి, ఎవరైతే నీ యొక్క విశ్వాసం ఉంచి నీ యందు తండ్రి నా ప్రభు నమ్మిక ఉంచిన వారందరూ కూడా అబ్రహాము కుమారులని పిలువబడతారని నా ప్రభా నువ్వు సెలవించిన దేవుడు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. అబ్రహాము ధైర్యం, అబ్రహాము ఆశీర్వాదాన్ని దయచేసింది నాయన. అలాగే దావీదు నా ప్రభా ఎంతగానో తండ్రి ఆయా దుఃఖకరమైన పరిస్థితులు, అందరూ భయంతో ఉన్న పరిస్థితులు నా ప్రభా నీ కొరకు ఆయా ధైర్యంగా నిలబడగా ఆ దావీదు యొక్క భక్తిని తండ్రి నువ్వు ధైర్యపరిచిన ప్రభా శత్రువును పడగొట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చావు ప్రభు, నీ పొందనాలు. అలాగే శత్రుకి మెసేజ్ అభినందన ప్రభా నా తండ్రి నువ్వు ఎంతగానో తండ్రి వారితో పాటు నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళి అగ్ని మంటలు చల్లార్చి నా ప్రభా నీ ప్రియులు కాపాడిన దేవుడు నా ప్రభా, నీ పొందనాలు, స్తోత్రాలు. అలాగే దానియేలు సింహంపై గుహలో వేసినప్పుడు తండ్రి దానియేలుని కూడా నువ్వు కాపాడిన దేవుడు తండ్రి. వీళ్ళందరూ ఏంటగా మీ ధైర్యం అంటే మా దేవుడే మా ధైర్యము, మా దేవుడే మా ధైర్యం. మా కులాన్ని బట్టో, మా బలాన్ని బట్టో, మా బలగాన్ని బట్టో, మా ధనాన్ని బట్టో, మాకున్న అన్ని సంపదలు బట్టో మాకు ధైర్యం లేదయ్యా. దేవుని బట్టే మాకు ధైర్యం. ఏంటయ్యా నీ ధైర్యం అంటే? ఏంటయ్యా నీ ధైర్యం అంటే? నేను చేస్తున్న బట్టి మాకు ధైర్యాన్ని కలిగిస్తుంది అయ్యా. ఉద్యోగాల దేవుని సేవిస్తున్నాం, ఆయన మాకు అన్ని వేళ ఆదరించేవాడు, బలపరిచేవాడు, కృప చూపించేవాడని ధైర్యం కలిగి ఉండగలిగితే దేవుడు సహాయం కలిగి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభావి కొందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచావు తండ్రి. అయ్యా మాకున్న ప్రతి విధ చింతను, వ్యాధనను తొలగించిన ప్రభా నువ్వెంతగానో మా ఎడల కృప చూపిస్తుంది. మరొకసారి స్తోత్రాలు. అయినా క్రీస్తు ఆదరణ మందిరంలో ఉన్న ప్రభా అయ్యా తన అనేకులు వచ్చి ఆదరించబడినట్లుగా, అనేకులు వచ్చి శాపగించబడినట్లుగా, అనేకులు వచ్చి తమ పాపాలు ఒప్పుకున్నట్లుగా, అనేకులు వైపు చూచినట్లుగా ప్రభా ఈ ప్రదేశంలో ఈ యొక్క మందిరాన్ని తండ్రి ఒక దీపస్తంభం వలె మీరు ఉంచిన ప్రభా అయ్యా తల్లి అనేకులు తండ్రి నా ప్రభా ఆ దీపపు వెలుగులకు ఎలాగైతే మిడుగులు పురుగులు వస్తాయో ప్రభా ప్రజలందరూ ఆ చేర్చబడడానికి నాయన నీ కృప అనుగ్రహించమని కోరుతున్నాను. ఈ మందిరం ఈ ప్రాంతానికి ఒక దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాను దేవా. నీ దాసుని ప్రయాసం చూస్తున్న దేవుడు తండ్రి, నీ దాసుని చేస్తున్న కష్టాన్ని చూస్తున్న దేవుడు తండ్రి. ఆయన ఎంత నిమిత్తం శ్రమ పడతా ఉన్నారు, ఎంత నిమిత్తం ప్రయాసపడుతున్న ఎరిగిన దేవుడు తండ్రి. ఈ యొక్క పరీక్షని అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని కోరుతున్నాను తండ్రి. మునుపటి మందిర మహిమను కనబడ్డ మందిర మహిమ మించులని సెలవించిన దేవుడు నా తండ్రి. అయ్యా తల్లి ఈ దాసురాలు రక్షించిన కుటుంబాన్ని వచ్చిన పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రతి అవసరం క్రీస్తు మహిమేశ్వర తీర్చండి, ప్రతి అక్కరను తీర్చండి. ఆకాశవాదిని పడతాల దీవెన ఆశీర్వాదాలు ఈ పిల్లల కుటుంబాలపై కుమరించమని కోరుతున్నాను దేవా. నీ కలిగిన దయ అది వాత్సల్యం కుటుంబం పైన, ఈ మందిరం పైన తండ్రి పరిసర ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని ఈ సరి తోడుగా ఉంచి నడిపించమని ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని త్వరగా యేసుక్రీస్తు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం ఇచ్చిన ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో సకల పరిశుద్ధులతోనూ ఈ పేట వారితో ఈ వీధి వారి అందరితోనూ ఆయన ప్రేమను ఉంచి పెంచి పోషించి బలపరిచి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇంకా చక్కని అవకాశం ఇచ్చిన మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.